ఓకే, మనం ఇప్పుడు సాక్ష్యం విన్నాము, వాక్యం కూడా విన్నాము. కాబట్టి ఎంతమందితో దేవుడు ఈ దినమున మాట్లాడాడు? మనము ఊరికే రక్షణ పొందామని చెప్పుకుంటే అది చాలదు అని విన్నాము కదా. మనము దేవుడి సన్నిధిలో ఎందుకు నాకు ఈ రక్షణ ఇచ్చావు, ఆ రక్షణని నువ్వు కాపాడుకుంటున్నావా, ఆ రక్షణని నాకు పరలోకంలో ఇంకా టికెట్ దొరికింది, తప్పకుండా నేను పరలోకం వెళ్ళిపోతాను అని ఎంతమంది అనుకుంటున్నారో తెలియదు. కానీ రక్షణని ఎట్లా కాపాడుకున్నామో, రక్షణ పొందిన తర్వాత పూర్తిగా మారిపోయారా? ఏమా, ఐసీయూలో ఉంటా సిస్టరు దేవుడు మాట్లాడినప్పుడు ఎటువంటి మార్పు వచ్చింది? మరి మనము ఐసీయూలో లేము, మోకరించి ప్రార్థిస్తున్నాము, అడిగాము ఏసైని రక్షణ ప్రభు అన్నాము, ఏసై రక్షణ ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. మనసు మారిందా? ఏమా, మనసు మారిందా? అదే పాత కక్ష, పాత అబద్ధాలు చూస్తున్నాను. అబద్ధాలు టక్కన అబద్ధాలు ఆడుతున్నారు. ఏమా, ఏం మార్పు ఉంది? ఏదన్నా జరిగితే ఫోన్ కాల్స్ చేసి వాళ్ళకి నేను మంచిదాన్ని వాళ్ళు చెడ్డోళ్ళు అని ఇట్లా నిరూపించుకోవడానికి చూస్తున్నారు. మనుషులు కాదమ్మా నిరూపించేది, మనుషులు కాదు నిన్ను మెచ్చుకోవాల్సింది. ఇప్పుడు విన్నాం కదా, ఎంతో పాస్టర్లు ఉన్నారంట నరకంలో, రక్షణ పొందినోళ్ళు. నన్స్ అంటే మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ, మరి క్యాథలిక్స్ లో సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు పెళ్లి చేసుకోకుండా వాళ్ళు దేవుడికి సమర్పించుకొని ఉంటారు కదా. చాలా మంది భక్తిగా ఉంటారు, కానీ వాళ్ళల్లో కూడా భక్తిగా లేకుండా పాపంలో జీవించిన వాళ్ళు ఉన్నారంట. అందుకనే వాళ్ళు నరకంలో ఉన్నారంట. చూసారా? మరి అంత సమర్పించుకొని నాకు వివాహం వద్దు, నాకు సంసారం వద్దు, ఏమొద్దని చెప్పి వాళ్ళు వచ్చి ఆ యొక్క క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉంటా దేవుడి గురించి మరి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థనలు చేసుకుంటా అట్లా ఉండేవాళ్ళు. అక్కడ కూడా సాతానుడు పని చేసి వాళ్ళని లాక్కొని వెళ్ళిపోయాడు. ఎంతో మంది సిస్టర్స్ అక్కడ ఉన్నారంట, పాస్టర్స్ ఉన్నారంట, రక్షణ పొందానని చెప్పుకుంటూ ఇంకా అబద్ధాలు ఆడతా, ఇంకా కక్షలు పెట్టుకొని, ఇంకా ఇతరులను, ఇప్పుడు ఏమని చెప్పారు, ఇతరులను మనము నొప్పించినట్లయితే మనము మరి హత్య చేసినట్టుగే అని చెప్తున్నారు కదా. ఎంతమంది నువ్వు నొప్పించావమ్మా అబద్ధాలాడి? ఒక చిన్న వాక్యము చూసుకొని ఒక 10 నిమిషాలు నేను ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 7:7 మనకు తెలుసు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చాలు. వెదకుడి మీకు దొరుకును. ఈ క్రిస్మస్ టైంలో నువ్వేం వెతికావమ్మా? షాప్స్కి వెళ్ళి ఏ చీర కొనుక్కుందామా, ఎన్ని గంటలు గడిపింటావు షాప్ లో? నీకు కొన్ని గంటలు, నీ పిల్లలకి కొన్ని గంటలు, నీ భర్తకి కొన్ని గంటలు. దొరక్క, ఇష్టమైంది కనపడక ఎన్ని షాప్స్ తిరుగుంటావో, ఎంత టైం వేస్ట్ చేసి ఉంటావో. వెదుకుడి మీకు దొరుకును అన్నారు. దేన్ని వెతుకుతున్నావమ్మా నువ్వు? దేన్ని వెతికావు? క్రిస్మస్ అని చెప్పి దేన్ని వెతికాము? దేవుని సన్నిధిని వెతికామా? దేవుణ్ణి వెతికామా? టైం లేదంటీ, అయ్యో బిజీ బిజీ ఆంటీ.
ఇల్లంతా శుభ్రం చేసి ఎక్కడ ఏముందా ఆ తుక్కంతా ఎతికావు, వస్త్రాలు, కొంతమంది నగలు ఎతికారు, ఎన్ని షాప్స్కి వెళ్ళి ఎంత టైం స్పెండ్ చేశారు నగలకి. దేన్ని ఎతుకుతున్నాం మనము? దేవుణ్ణి ఎతుకుతున్నామా? దేవుడు దొరుకుతాడా? ఎట్లా వెతకాలా? ఇర్మియా 29:13 చదువమ్మా. ఇర్మియా 29:13. మీరు నాకు మొర్రపెట్టుదురేమి? మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తులేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుకొందురు. చూసారా? చాలమ్మా, చాలు. నన్ను వెతికిన ఎడల, నువ్వు అన్ని వెతికావు, నీకిష్టమైన అన్ని వెతికావు, కానీ నన్ను వెతకలేదు. ఇతరులలో ఏమేమి లోట్లున్నాయో నువ్వు వెతికావు, ఇతరులలో ఏమి తప్పులు చేస్తున్నారో నువ్వు వెతికావు, వెతికి చెప్పావు, అందరికి చెప్పావు, తీర్పు తీర్చేశావు. దేన్ని వెతుకుతున్నావమ్మా? నన్ను జాగ్రత్తగా వెతికిన ఎడల, గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. యేసయ్య మనకు దొరుకుతాడంటమ్మా వెతికితే. పూర్ణ మనస్సుతో వెతికావా దేవుణ్ణి? ఏదో గబగబా ప్రార్థన చేసేసేయడము, ఏంటో ఒకే ప్రార్థన, ఇంకా దాంట్లో మార్పే ఉండదు ఏమా. అదేదో ఒక ప్రార్థన నువ్వు నేర్చుకున్నావు, ఇంకా అదే వల్లిస్తా ఉంటావు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా? నీలో మార్పు వస్తుందా? నీ ప్రార్థన నిన్ను మారుస్తుందా? నీ ప్రార్థన దేవుని దగ్గరికి తీసుకొని వస్తుందా? దేవుణ్ణి వెతకాలా, నేను కనుగొనాలా, నన్ను నేను ప్రత్యక్షపరుచుకుంటానని దేవుడు చెప్తున్నాడు, కనుపరుచుకుంటానంటున్నాడు. ఎంతమంది మరి దేవుడు కనుపరుచుకున్నాడు మిమ్మల్ని? ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ప్రవేశించామంటే అది దేవుని కృప. నువ్వు పూర్ణ మనసుతో నువ్వు వెతుకుతున్నావా? సామెతలు 8:17. ఎట్లా వెతకాలా మనము? 1, పూర్ణ మనసుతో వెతకాలా. 2, పూర్ణాత్మతో నన్ను ప్రేమించు నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. 1, పూర్ణ మనసుతోటి. మనసంతా అక్కడిక్కడ తిరుగుతా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయడం కాదమ్మా. ప్రార్థన కూర్చుంటావు, ఏదో పలుకుతుంటావు, కానీ నీ మనసంతా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమన్నారు, ఎట్లా మర్చిపోవాలా, నన్ను ఇట్లా తిట్టారు, ఈ మాటలు అన్నారు. ప్రార్థనలు కూర్చొని ఇది వాళ్ళని ఏమనాలా, 10 మాటలు అనింటే సరిపోయిండేది కదా, ఇట్లా వెతుకుతా ఉంటాము. కానీ దేవుడు అంటున్నాడు, జాగ్రత్తగా వెతుకు. నన్ను జాగ్రత్తగా వెతికితే నేను తప్పకుండా నేను వస్తాను నీ దగ్గరికి, నన్ను నేను ప్రత్యక్షపరుచుకుంటాను. నువ్వేమి డబ్బులు కట్టనవసరం లేదమ్మా. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. అప్పుడే ఆ వెలుగు మన మీద పడినప్పుడే మనకి సరైన మారు మనసు ఉంటుంది, సరిగ్గా అర్థం చేసుకుంటాము దేవుణ్ణి. ఇంకా 105 కీర్తనలు 105:4 ఎట్లా వెతకాలా? 105:4 యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెతకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన సన్నిధిలో నువ్వు కూర్చోగలుగుతున్నావమ్మా? ఆయన సన్నిధిలో కూర్చుంటావు, నీ మనసంతా అయ్యో స్టవ్ మీద ఏం పెట్టాను, అయ్యో కాలిపోతుందేమో,
ఫోన్ వస్తుంటది, అయ్యో ఆ ఫోన్ ఎవరో చేశారు, అన్ని పక్కన పెట్టేసి ఎప్పుడు కూడా నువ్వు యేసయ్యని నిత్యము వెతకాల, పూర్ణ మనసుతో వెతకాల, జాగ్రత్తగా వెతకాల, మరి నిత్యము వెతకాల. ఇంకా ఆఖరి వచనము హోషియా 10:12 చదువమ్మా. హోషియా 10:12 ఏమని వాక్యము చెప్తుంది మనకి? నీతి ఫలించునట్లు ఆ, మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించునట్లు ఇది వరకన్నడును దున్నని బీడు భూమి దున్నుడి. చాలమ్మా. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కోయిడి. ప్రేమ ఉందమ్మా నీలో? ప్రేమించగలుగుతున్నావా? ద్వేషిస్తున్నావా? పైకి బాగా మాట్లాడుతున్నావు, చక్కగా మాట్లాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ అంతరంగంలో ప్రేమ ఉందా? ద్వేషం ఉందా? ప్రేమయను కోత మీరు కోయిడి, యెహోవాను వెదుకుటకి ఇదే సమయము. ఇంకా మనకి సమయం లేదమ్మా. దేవుని రాకడ బహు సమీపంగా ఉంటుంది. మనము ఇప్పుడు విన్నాము, కళ్ళల్లో నుండి పాములు, తేళ్లు, అన్ని పురుగులు అన్ని వస్తున్నాయంట. ఆలోచించుదామా? అస్థి పంజరం లాగా ఒక్కొక్కరు ఉంటారంట అక్కడ. ఈ శరీరాలు ఉండవు. ఇప్పుడు ఈ శరీరాన్ని ఎట్లా వెతుకుతున్నావు? ఈ శరీరం ఇట్లుండాలా, అట్లుండాలా, అందంగా ఉండాలా? ఎన్ని గంటలు ఆ యొక్క అద్దాల ముందు గడుపుంటారు క్రిస్మస్ విషయంలో. ఆ క్రిస్మస్ రోజు నేను అందంగా కనపడాలా, క్రీములు పూసుకోవాలా, అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, ఈ డ్రెస్ వేసుకోవాలా, ఈ కమ్మలు పెట్టుకోవాలా. దేన్ని వెతికావమ్మా? ప్రభువా యేసయ్యా తర్వాత వెతుకుతానని చెప్పావా? నువ్వు చెప్పకపోయినా నీ క్రియల్లో తెలిసిపోతుంది. ఆయన ఎంతగా నిన్ను ప్రేమించి ఇన్ని సంవత్సరాలు కాపాడినందుకు నువ్వు క్రిస్మస్ రోజున ఆయన్ని వెతకకుండా దేన్ని వెతికావమ్మా? దేన్ని వెతికావు? ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూను దున్నని బీడి భూమి దున్నుడి. అంటే నీలో ఇంకా పొలంలో ఇంకా దున్ననటువంటి స్థలం క్రింద బండలుంటాయి, వేర్లుంటాయి, చెత్త చెదారం ఉంటది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దున్నావు కొంచెము, ఇంకా దున్నని స్థలం ఉంది, ఇంకా నువ్వు దానికి బానిసైపోయావు. నిన్ను నేను సృష్టించాను, నీకిచ్చిన అందము నేనిచ్చిందే, కానీ అందాన్ని చూసుకొని నువ్వు మురిసిపోతున్నావు, నన్ను మర్చిపోతున్నావు అని దేవుడు చెప్తున్నాడు. మరి అది ఏంటో? దేవుడికి నీకు మధ్యలో ఉన్న ఆ ఎన్నడు దున్ననటువంటి బీటి భూమిని, ఒప్పుకోనటువంటి పాపము ఏముంది? ఇంకా వదల్లేకుండా ఉన్న పాపము ఏముంది? ఇది పాపం కాదులే అని సాతానుడు చెప్తాడు. లోకమే పాపము, లోకాశలే పాపము, శరీరాశలే పాపము, నేత్రాశే పాపము. ఆశలు ఉండడం కూడా పాపం అంట. చూసారా? నువ్వు చేయనవసరం లేదు. ఆ ఆశలు నీలో ఉన్నట్లయితే, చంపబడకపోయినట్లయితే నువ్వు నిజముగా దేవుడికి విరోధివైపోయి ఉంటావు. బీడు భూములు దున్ను, ఇంకా దున్నాల్సిన ఉంది, ఇంకా వదలాల్సినవి వదలాలా, వదల్లేదు. పిసినితనం అనేది పోలేదు. ఏమిచ్చావు యేసయ్యకి ఈ క్రిస్మస్ రోజున? ఏమిచ్చావు?
ఏ స్థానం నుండి నిన్ను ఏ స్థానంలో ఉన్నతమైన మెట్టులో పెడితే నువ్వు దేవునికి ఇవ్వవలసింది ఇస్తున్నావా? అంతకన్నా ఎక్కువ ఇస్తున్నావా? కొలిసి కొలిసి ఇస్తున్నావా? లేక అస్సలు ఇవ్వకుండా పోయావా? నీకు పరలోకంలో ఏముందమ్మా? ఇక్కడ నువ్వు ఎంత త్యాగము చేస్తావో ఆ డబ్బుతోనే దేవుడికి నువ్వు ఎంత ఇస్తావో ఆ డబ్బుతోనే అక్కడ నీకు బిల్డింగ్ కట్టిస్తాడు. ఇక్కడ ఒక బెడ్రూమ్ కొనాలంటే, 2 బెడ్రూమ్ కొనాలంటే, 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే కోట్లల్లో ఉంది. మరి అక్కడ ఏమి కోరుకుంటున్నావు? ఒక రూమ్ ఉంటే చాలనుకుంటున్నావా? లేకపోతే ఒక భవనాన్ని నువ్వు కడుతున్నావా? అక్కడ పిసినితనం అనేది అది భయంకరమైనటువంటి పాపం అమ్మ. అది కంటేజియస్ సిన్, అంటే త్వరగా అంటుకుంటుందంట పిసింతనము. నువ్వు పిసింతనంగా ఉంటే నీ పిల్లలకి పిసింతనమే, నీ పిల్లలకి పిసింతనం వచ్చేస్తుంది. చూసారా? కాబట్టి మనము దేవుడు యేసయ్య ఏమని చెప్తున్నాడు? పూర్ణ మనసుతో వెతుకు, జాగ్రత్తగా వెతుకు. మరి ఇది ఆయన సన్నిధిని నిత్యము వెతుకు. మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రభువా సరిగ్గా వెతకలేదు, రక్షకుణ్ణి నేను వెతకలేదు. రక్షకుడు వచ్చాడని మనము బర్త్డే చేసుకున్నాము, కానీ ఆయన్ని మనం వెతకలేదు. ఎంత దుఃఖపడి ఉంటాడు యేసయ్య. ఆఖరికి యాకోబు రాసిన పత్రిక 4:8 చదువమ్మా. 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చాలమ్మా. దేవుని యొద్దకు రమ్ము, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వెళ్దామా? ప్రభువా నన్ను క్షమించు, నిన్ను వెతకలేదు, నాకిష్టమైన వెతికాను గాని, నాకిష్టమైన నేను పొందుకున్నాను గాని క్రిస్మస్కి అసలైన రక్షకుణ్ణి వెతకలేదు, నేను పొందుకోలేదు అని మనం పశ్చాత్తాపడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, ఈరోజు మాతోటి మాట్లాడిన దేవా, ప్రభువా రంజని సిస్టర్ని వాడుకున్న దేవా, అమూల్యమైన ముత్యాలు మా ముందు వేసి ఉంటుండగా పందుల వలె మేము తొక్కేనియద్దు ప్రభువా. నా తండ్రి, వాటి విలువను మేము గ్రహించుకొని నాయనా మిమ్మల్ని తెలుసుకోవడానికి నరక సత్యాలు, పరలోక సత్యాలు మాకు చూపించి ఉంటుండగా, చెప్పి ఉంటుండగా ప్రభువా, నిజంగా ఒకరు వెళ్ళి చూసొచ్చి చెప్పినా గాని వినకుండా మా హృదయాల్ని మేము కఠినం చేసుకొని వద్దు. ఈ వాక్యము, ఈ సాక్ష్యము మా హృదయంలో గింగురమని మ్రోగడానికి సహాయం దయచేయండి. నా దయగల్ల ప్రభువా తండ్రి, ఇదే సమయము మరి ఆయన వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. నన్ను నేను కనుపరుచుకుందును అని మీరు చెప్తున్నారు. అన్ని వెతకడానికి మాకు సమయం ఉంది కానీ ప్రభువా మిమ్మల్ని వెతకలేదని క్షమాపణ అడుక్కొంచున్నాను. మరి ఎంతమంది ఈ రీతిగా ప్రభువా క్షమాపణ అడుగుతారో తెలీదు. నా దయగల్ల ప్రభువా తండ్రి, మేము అన్ని నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. పరలోకం అంటే సామాన్యమైన స్థలం కాదు, పరిశుద్ధమైన స్థలం. పరిశుద్ధత లేకుండా ద్వేషము, కోపము, కక్ష, కుళ్ళు, కపటము ఉంచుకొని పరలోకంలోకి వెళ్ళగలమా ప్రభువా? క్షమించలేని తనము, ఇవన్నిటి నుండి మేము విడుదల పొంది పరిశుద్ధంగా జీవించి ప్రభువా నీకిష్టలుగా జీవించి ఆ యొక్క పరలోకానికి మేము చేరునట్లు కృప చూపించండి. త్యాగము నేర్పించండి ప్రభువా. త్యాగము లేకుండా మేము ప్రభువా సేవను కట్టలేము. మా సమయాన్ని గాని
మాకున్నటువంటి సమస్తము త్యాగము చేయడానికి ప్రభా సహాయం దయచేయండి. ప్రేంగల ప్రభా పేదల్ని కనికరించడానికి, పేదలకి సహాయం చేయడానికి ప్రభా మా హస్తాల్ని తెరవండి ప్రభా. మేము కూర్చుకోవడం కాదు నా తండ్రి. ప్రభా మీరు ఏ రీతిగా మా ధనవంతుడైనటువంటి యేసయ్య మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి వెదజల్లారంట. నీకు స్తోత్రములు ప్రభా. మా నిమిత్తమై ధనహీనుడుగా అయిపోయారు సిలువలో. నా దయగల్ల తండ్రి, ఇవన్నీ మేము గుర్తు చేసుకొని కన్నీటితోటి మిమ్మల్ని వెతకడానికి, పూర్ణ హృదయంతో మిమ్మల్ని వెతకడానికి, జాగ్రత్తగా మిమ్మల్ని వెతకడానికి, ఇదే సమయము మిమ్మల్ని వెతకడానికి, ఇదే సమయం అని మేము గ్రహించుకోవడానికి, నిత్యము మిమ్మల్ని వెతకడానికి ప్రభా సహాయం చేయమని ఈ తండ్రి మరి ఎంతమంది ఈ వాక్యాన్ని సాక్ష్యాన్ని విన్నారో, ఎంతమందిని ఇతరులను పిలుస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభా తండ్రి మీ గాయబడిన హస్తంతో ఆశీర్వదించండి. నా దయగల్ల ప్రభా వినువారిగా ఉండనీయద్దు. నరకంలో విన్నారు గాని చేయకుండా నరకానికి వెళ్ళిపోయారు ఎంతమంది ప్రభా. ఇప్పుడు మా గ్రూపులో ఎంతమంది వెళ్ళిపోతారు నరకానికి, ఎంతమంది పరలోకానికి వెళ్తారు. దయగల్ల తండ్రి మా మనసాక్షికి మాకు తెలుస్తుంది. కాబట్టి నా దయగల్ల ప్రభా ఇప్పుడు వాక్యాన్ని మీరు ముందు పెట్టారు, సాక్ష్యాన్ని మీరు ముందు పెట్టారు. మేము ప్రభా ఎట్లున్నామని మాకు గ్రహింపును దయచేయండి. బాగానే ఉన్నానని ఎవ్వరు అనుకోనియద్దు ప్రభా, మోసపోనియద్దు ప్రభా. తండ్రి సాతానుడు మోసగాడు, ఎట్లా మోసం చేస్తాడు నా తండ్రి. సహాయమును దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు అడుగుతున్నాను. ప్రేంగల ప్రభా మీ గాయబడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి. శరీరాన్ని ఆత్మను స్వస్థపరచండి ప్రభా. నా దయగల తండ్రి, మనుషుల్ని మేము మోసం చేయగలము కానీ మిమ్మల్ని మేము మోసం చేయలేము. అది ప్రభా మా మనసుల్లో ముద్రించమని అడుగుతున్నాను నా తండ్రి. మీరు సహాయం దయచేయండి. మరి ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని కాపాడిన దేవా, నూతన సంవత్సరంలో మమ్మల్ని చేర్చినటువంటి ప్రవేశపెట్టినటువంటి దేవా మీ కృతజ్ఞతా స్తోత్రములు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా మమ్మల్ని మీ గాయబడిన హస్తంతో ఆశీర్వదించి మీ రెక్కల చాటున మా కాపుదల దయచేసి మేము నీ కొరకు నిలబడు బిడ్డలుగా, హింసలు వచ్చినా గాని మీ కొరకు నిలబడి వారిగా మమ్మల్ని చేయమని ఈ బిడ్డలందరి కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.